ఫీఫా వరల్డ్ కప్ లో ఇండియా సెలెక్ట్ అవ్వకపోయినా కూడా యాజ్ అన్ ఇండియన్స్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ మీరు వింటున్నారు నిజమే. ఈసారి ఫీఫా వరల్డ్ కప్ లో మన ఇండియా ఆడట్లేదు. చాలా సంవత్సరాల నుంచి మన ఇండియా అసలు కనీసం క్వాలిఫై కూడా అవ్వట్లేదు. బట్ మన ఇండియన్స్ మాత్రం క్వాలిఫై అవుతూ ఉన్నారు. అందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ఇండియన్స్ ఆడుతున్నారు. అందులో ఒకరు మన తెలుగు కుర్రాడు ఆడుతూ ఉన్నాడు. సో అతని గురించి కూడా మొత్తం వివరాలు చెప్తాను. సో వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా ఉండిపోతుంది, చివరి వరకు చూడండి. అండ్ ముందు ఇప్పుడే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన తెలుగు కుర్రాడు అనమాట. ఈ తెలుగు కుర్రాడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కడ అనుకుంటున్నారా, ఇంకెవరండి బాబు, మన విజయనగరం కుర్రాడు అనమాట. అసలు ఫీఫా వరల్డ్ కప్ ఆడిన ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్ కూడా ఇతనే అనమాట. 2006 లో ఫ్రాన్స్ నేషనల్ టీమ్ తో ఆడి ఏకంగా సిల్వర్ మెడల్ కూడా కొట్టేశాడు. అండ్ అంతేకాదు ఈ టోర్నమెంట్ లో తను బెంచ్ మీద కూర్చున్నప్పుడు తన ఎమోషన్ జర్నీ చూపించడానికి సబ్స్టిట్యూట్ అని ఒక డాక్యుమెంటరీ కూడా తీశారనమాట. అండ్ అతను ఎవరో కాదు, ఫ్రాన్స్ టీమ్ లెజెండ్ అండ్ మన తెలుగు బిడ్డ వికాస్ దొరాసు. ఎగ్జాక్ట్లీ మీరు గూగుల్ చేసినా కూడా ఇతని గురించి పూర్తిగా వస్తుంది. సబ్స్టిట్యూట్ అని ఒక మంచి మూవీ కూడా తీశాడు అండ్ మంచి పేరు కూడా ఉంది. అండ్ ఇంకొక మన ఇండియన్ ప్లేయర్ వచ్చేసి కేరళ నుంచి వచ్చాడు అనమాట ఇతను. అండ్ ఖతార్ తరపున ఆడాడు. అండ్ ఖతార్ తరపున ఆడుతూ అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ తన ర్యాంకింగ్ ని మెరుగుపరుచుకుంటూ ఇప్పుడు ఖతార్ ఫీఫా వరల్డ్ కప్ లో ఖతార్ తరపు నుంచి ఆడుతూ ఉన్నాడు అనమాట. అండ్ అతని పేరే తహసీన్ మొహమ్మద్ జంషీద్. సో ఈ తహసీన్ మొహమ్మద్ జంషీద్ ఫ్యామిలీ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఖతార్ లో సెటిల్ అయినా కూడా మొత్తానికి అయితే వీళ్ళ మూలాలు వచ్చేసి మన కేరళలోనే ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇతని పేరే శామ్యూల్ ముత్తుస్వామి. ఇతని మదర్ కి వచ్చేసి మన ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు సైడ్ నుంచి ఒక మూలాలు ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి మొత్తానికి అయితే ఫ్రెంచ్ ఫుట్బాల్ టీం తరపు నుంచి అయితే ఆడాడు. అండ్ ఫ్రెంచ్ ఫుట్బాల్ సిస్టమ్ లో చాలా గట్టిగా కష్టపడ్డా అనమాట. అండ్ ఫైనల్ గా రీసెంట్ గా మన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని చెప్పేసి డిఆర్ కాంగో, అదే అండి, పోర్చుగీస్ ని ఏకంగా చుక్కలు చూపించి 1-1 గోల్స్ తోని డ్రా చేసుకున్నారు కదా, ఆ టీమ్ లో ఆడుతూ ఉన్నాడు అనమాట. సో టీం తరపున దిగి మిడ్ ఫీల్డ్ ని ప్రస్తుతానికి అయితే ఏలేస్తున్నాడు మన శామ్యూల్ ముత్తుస్వామి. సో ఇదనమాట థర్డ్ పర్సన్. అండ్ ఫోర్త్ వచ్చేసి మన పంజాబీ బల్లే బల్లే ప్లేయర్ సర్ప్రీత్ సింగ్ అనమాట. యూరోపియన్ క్లబ్ ఫుట్బాల్ లో మొత్తానికి అయితే ఒక దుమ్ము దులిపేశాడు ఇతను. అండ్ అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ప్రపంచంలో తెలిసిన మోస్ట్ రికగ్నైజ్డ్ ఇండియన్ హెరిటేజ్ ఫుట్బాలర్స్ లో ఒక్కడిగా ఎదిగాడనమాట. సో న్యూజిలాండ్ సెన్సేషనల్ టీమ్ జెర్సీ వేసుకొని ప్రస్తుతానికి ఈ ఫీఫా వరల్డ్ కప్ లో ఆడుతూ ఉన్నాడు అనమాట. సో చూసారు కదండి, మొత్తానికి అయితే ఒకటి కాదు రెండు కాదు 4 నేషన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు మన ఇండియన్స్. కానీ మన ఇండియా మాత్రం క్వాలిఫై అవ్వలేకపోతుంది. ఇండియా ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతుంది, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.